పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా సరే ఎప్పుడూ కూడా డెంటిస్ట్ని సంప్రదిస్తూ ఉండాలంటారా? మీరు అన్నట్టు 6 మంత్స్కి ఒకసారి అలా 6 మంత్స్కి ఒకసారి సంప్రదించడం వల్ల ఏమవుతుందంటే ఇనీషియల్ స్టేజెస్లో ఏదైనా ఉంటే అది చిన్న ట్రీట్మెంట్తో అయిపోతుంది. అండ్ క్లీనింగ్ చేయించడం ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి క్లీనింగ్ చేయించడం వల్ల కూడా పంటికి ఎలాంటి అనర్థం జరగదు. ఇనీషియల్ స్టేజ్లో చేయడం వల్ల క్యావిటీస్ని ఫిల్లింగ్స్తో అరికట్టవచ్చు. లేదు ఫర్దర్గా వదిలేసి నెగ్లెక్ట్ యూజువల్గా పబ్లిక్ ఎలా ఉంటారంటే అది పంటి నొప్పి వచ్చే వరకు దంత వైద్యుని సంప్రదించరు. అది అప్పుడు మళ్ళీ అది రూట్ కెనాల్ వరకు వెళ్ళే దారి తీస్తుంది. సో ఇనిషియల్ స్టేజ్లో అయితే ఫిల్లింగ్స్తో ఆపేసే అవకాశం ఉంటుంది. సో అందుకే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే. సో అయితే ఈ క్లీనింగ్ అనేది అందరూ చేయించుకోవాలంటారా తప్పనిసరిగా? పళ్ళు క్లీన్ చేయించుకుంటే ఎనామిల్ అరిగిపోతుంది, పళ్ళు పాడైపోతాయి అని చాలా మందిలో అపోహ ఉంటుంది. బట్ అది నిజం కాదు. పళ్ళు శుభ్రం చేయడం, పళ్ళు క్లీనింగ్ అని ప్రొఫెషనల్ క్లీనింగ్, స్కేలింగ్ అంటాం. అల్ట్రాసోనిక్ పద్ధతి ద్వారా పళ్ళు క్లీన్ చేయించుకోవడం వల్ల పళ్ళు అరిగిపోవడం ఏమాత్రం ఉండదు. అది కాకుండా చిగుళ్ళ కింద మనం ఎంత బ్రష్ చేసినా చిగుళ్ళ కింద గార కానీ ప్లాగ్ కానీ పడుతూ ఉంటుంది. సో అది క్లీన్ చేయడానికి అల్ట్రాసోనిక్ స్కేలింగ్ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. క్లీనింగ్ ఎవ్రీ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ చేయించుకోవడానికి కంపల్సరీ మంచి పద్ధతి. ఓకే. అయితే మీరు ఇందాక ఓరల్ హెల్త్ కోసం ఫస్ట్ బ్రషింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పారు కదా. అయితే పేస్ట్ల విషయానికి వస్తే కనుక రకరకాల పేస్ట్లు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. రకరకాల ఫ్లేవర్స్తో ఉన్నవని చెప్పేసి ఏవి పడితే అవి యూస్ చేస్తూ ఉంటారు కదా. ఎలాంటి పేస్ట్ యూస్ చేయాలి? ఫ్లోరైడ్ మన టూత్పేస్ట్లో పీపీఎం కంపల్సరీ ఆ పార్ట్స్ పర్ మిలియన్ అని ఒక ఫ్లోరైడ్ ఉంటుంది. ఆ ఫ్లోరైడ్ తగిన మోతాదులో ఉన్న టూత్పేస్ట్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ అబ్రెసివ్ కంటెంట్ జెల్ టూత్పేస్ట్ లాంటి ఈ మధ్యలో మార్కెట్లో వచ్చే టూత్ వైట్నింగ్ అండ్ టూత్పేస్ట్లు వస్తున్నాయి. సో అందులో అబ్రెసివ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి టూత్పేస్ట్లు యూజ్ చేయడం వల్ల సెన్సిటివిటీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మెడికేటెడ్ టూత్పేస్ట్ కానీ ఈ అబ్రెసివ్ కంటెంట్ ఉన్న జెల్ టూత్పేస్ట్లు కానీ ఎక్కువ యూజ్ చేయడం మంచిది కాదు. అది అవసరం ఉన్న వారికి సెన్సిటివిటీ ఉంటే మెడికేటెడ్ టూత్పేస్ట్, లేదు అంటే నార్మల్ టూత్పేస్ట్ ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న ఏ టూత్పేస్ట్ అని సరిపోతుంది. ఓకే. సో అట్లాగే పన్ను సెన్సిటివిటీ ఉన్నప్పుడు జివ్వు అనిపించినప్పుడు కూడా సెన్సిటివిటీకి సంబంధించిన టూత్పేస్ట్లు అనేవి వాడుతూ ఉంటారు. అయితే ప్రాపర్గా ఏ విధంగా వాడాలి, ఇవి ఎన్ని రోజులు వాడి ఆపేయాలి? ఈ మెడికేటెడ్ టూత్పేస్ట్లు కానివ్వండి, సెన్సిటివిటీకి సంబంధించిన టూత్పేస్ట్లు రెగ్యులర్గా వాడడం మంచిది కాదు. అది అవసరం ఉన్నంత వరకు 1 మంత్ 2 మంత్స్ మ్యాక్సిమం 3 మంత్స్ వరకు యూజ్ చేసి సెన్సిటివిటీ తగ్గిన తర్వాత ఆపేసి మళ్ళీ నార్మల్ టూత్పేస్ట్ యూజ్ చేయడం మంచిది. ఆ సెన్సిటివిటీ టూత్పేస్ట్ కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల ఆ ట్యూబ్యూల్స్ లోపల ఎనామిల్ కింద డెంటినల్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయి, అవి బ్లాక్ అయిపోయి నెక్స్ట్ టైం సెన్సిటివిటీ వచ్చినప్పుడు అవి పనిచేయకపోవడం, లేదంటే రూట్ కెనాల్స్ చేయాల్సి వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రావడం అనేది జరుగుతూ ఉంటాయి. సో మెడికేటెడ్ టూత్పేస్ట్ ఏది కంటిన్యూస్గా యూజ్ చేయకుండా దంతవైద్యుని సంప్రదించి అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేసి మిగతా టైంలో నార్మల్ ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న టూత్పేస్ట్ యూజ్ చేయడం చాలా మంచి పద్ధతి. ఓకే.